కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. భూమి జాగలకు సంబంధించిన వ్యవహారాలు మీకు కొంత అనుకూలంగా ఉంటాయి. గృహ నిర్మాణాన్ని చెయ్యాలి అన్నటువంటి ఆలోచనలు పెరుగుతాయి. మిత్రుల యొక్క సహకారము కొంత తగ్గుతూ ఉంటుంది. బంధువుల నుంచి సహకారాలు మధ్యమ స్థాయిలో ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా మీరు స్వయంగా మీ శ్రమతోనే ఆ పనిని పూర్తి చేయండి. ఎందుకంటే ఇతరుల వలన మీకు పెద్దగా సహాయ సహకారాలు ఈరోజు లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కర్కాటక రాశివారు ఈరోజు అమ్మవారుకు దుర్గాదేవికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత మెరుగైన రోజుగా చెప్పుకోవచ్చును. దూరం నుంచి శుభవార్తను వింటారు. సమయానికి కొంత డబ్బు చేతికి వస్తుంది. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. పనుల్లోపట వేగం పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యము కొంత మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముందు నిర్ణయించిన ప్రకారంగా కొన్ని పనులు మీరు వాయిదా వేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సింహరాశి వారు ఈరోజు ఆదిత్యాయ నమః అని చెప్పి సూర్యునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనపరంగా కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పదవుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. స్థానికంగా మీకు కొంత ఆదరణ పెరుగుతుంది. ఆరోగ్యము అనుకూలంగా ఉంది. కన్యారాశి వారు ఈరోజు మీ యొక్క కులదేవతకు ఏదైనా తీపి పదార్థాన్ని నివేదన చేసి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.